అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరో కొన్ని దేవుని మాటలు చెప్పడానికి ఈరోజు దేవుడు నన్ను మీ ముందు సిద్ధపరిచినందుకు దేవాతి దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నానండి. నేను ప్రతి మెసేజ్‌కి చెప్పినట్లే ఈ మెసేజ్‌కి చెప్తున్నాను. దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడండి. మరి మీరందరూ కూడా ఆశీర్వదించబడాలని, మీరు నేను కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడాలనే ఉద్దేశంతో, దేవుని ప్రేమతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. మరి దేవుని మాటలు వినే ముందు మీలో దేవుడి ప్రేరణ ఉంటే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే దేవుని గూర్చిన వార్త అనేక మందికి అందజేయడంలో మీరు కూడా సహకారులుగా ఉన్నట్లయితే మీరు కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చండి. మరి ఈ ఈ రోజు ఏమి మాట్లాడాలి అని అంటే గనకండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోనండి మరి 16వ వచనం నుంచి 22వ అధ్యాయం వరకు వచనం వరకు కూడా చదివినట్లయితే కనుక దేవాతి దేవుడు మరి ఎంతగా కృప చూపించాడో దానియేలు పట్ల, అలాగే మనల్ని కూడా దేవుడు ఎంత ఆశీర్వదిస్తున్నాడో ప్రతి విషయంలో కూడా ఈ రోజు చెప్పాలని ఆశపడుతున్నానండి. మరి వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ రోజు మీరు నాలో ఉండి మాట్లాడమని, ఈ మాటలు వినడం ఎవరు నీ చిత్తమైందో వారే వింటారు కాబట్టి వారిని మమ్మల్ని ఆశీర్వదించి ఈ వాక్యం మా అందరిలో ఫలింపచేయమని అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరి దానియేలు గురించి మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే దానియేలుని సింహాల బోనులో పడవేశారని. కానీ అయినప్పటికీ కూడా దేవుని కృప ద్వారా ఆ సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయినాయని అని చెప్పేసి దేవుడి వైపే దానియేలు దృష్టి ఉంచాడు అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. కానీ చాలా మంది మనం అందరం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎలా ప్రార్థన చేసుకుంటూ ఉంటామంటే గనక, దానియేలుని సింహాల బోనులో వేసినా కూడా రక్షించిన దేవుడా, నన్ను కూడా ఈ శ్రమల ఊబి నుంచి రక్షించు తండ్రి అని చెప్పేసి మనం కూడా దేవునికి ప్రార్థన చేసుకునే విధంగా ఉంటామండి. కానీ అలా ఏంటంటే మరి ప్రార్థన చేసుకుంటాము. కానీ మరి దానియేలుని రక్షించాడు దేవుడు. కానీ మరి దానియేలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు అని కూడా ఆలోచన చేయాలండి. ఒకరు ఆశీర్వదించబడ్డారు అని అంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు అని అంటే గనక మరి దేవునిలో వారికి ఏం కనపడినాయో కూడా ఆలోచించాలి ఈ రోజు కదండి. ఎందుకంటే ఒక ఆశీర్వాదం వచ్చింది అని అంటే గనక మన ప్రవర్తన సరిగ్గా ఉంటేనే. ఒక విద్యార్థి పాస్ అయ్యాడు, లేకపోతే ఒక ఉద్యోగానికి క్వాలిఫై అయ్యారు అంటే కనుక దానికి తగ్గ అర్హతలు వారికి ఉంటేనే క్వాలిఫై అవుతారు. దానికి తగ్గ చదువు వారు చదివితేనే ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు కదండి. అలా ఏంటంటే మరి దానియేలంట దేవుని దృష్టికి నీతిగాను నిర్దోషత్వంగాను కనిపించాడట. ఎలా కనిపించాడండి? నీతిగాను నిర్దోషత్వంతోనే కనిపించాడట. దేవుడు జీవము కలిగిన దేవుడు కాబట్టి దేవుని దృష్టికి దానియేలు ఆ రీతిగా కనిపించాడు కాబట్టి మరి సింహాల బోనులో పడవేసినా కూడా ఆ సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయినాయి అంట. ఏమీ చేయలేకపోయినాయి అని అంటే గనక దానియేలు 2 విషయాలు చేశాడు. ఎందుకంటే ఒకడు దేవుని దృష్టికి నిర్దోషత్వంతోనూ యథార్థతోనూ కనిపించాడు. రెండవది ఏంటంటే దేవుని వైపు మాత్రమే దానియేలు చూశాడు, ఈ లోకం వైపు చూడలేదు. ఆ సింహాలు తనను ఏం చేస్తాయో అనే భయాన్ని కూడా దానియేలు కలిగి లేడండి. ఎందుకంటే ఏదైనాను నా జీవితంలో దేవుని చిత్తమే అని చెప్పేసి దానియేలు జీవించుంటాడు. అందుకే దేవుణ్ణి మాత్రమే దానియేలు చూశాడు కాబట్టి దేవుడు దృష్టికి కూడా అతనిలో నిర్దోషత్వము, యథార్థత, నీతి కనపడి దేవుడికి. మరి దానియేలుని సింహాల గుహలు 21వ అధ్యాయం చూస్తే గనక మరి రాజు కూడా బాధపడ్డాడు దానియేలుని సింహాల బోనులో వేయడానికి. కానీ వేసి కూడా తెల్లవారుజామునే మరి మరి రాజు అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు. మరి తెల్లవారుతుండగా వెళ్ళి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతన్ని అడిగాడు. మరి జీవం గల దేవుణ్ణి కదా, ఎందుకంటే రాజుకు కూడా తెలిసిపోయింది చూసారా, జీవం కలిగిన దేవుణ్ణే దానియేలు నమ్ముతున్నాడని రాజు కూడా గ్రహించాడండి. అలా ఏంటంటే మన జీవితంలో వచ్చే ఆశీర్వాదాలు మన ప్రార్థన చేసే ద్వారా, దేవుడు మనల్ని నిలబెట్టే తీరు ద్వారా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, వీళ్ళ దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, వీళ్ళ దేవుడికి అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు అని చెప్పేసి దేవుని కొరకు కూడా ఇతరులు సాక్ష్యం
ఇవ్వాలంటే మనల్ని చూసి మరి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి అంటే గనక అది మనం దేవుని దృష్టికి మనకి దేవునికి ఉన్న సంబంధం ఎంత గట్టిదో కూడా దాన్ని బట్టి కూడా ఆలోచించవచ్చు. మరి దానియేలు చెప్తున్నాడు సమాధానం, జీవము గల దేవుని చెప్తున్నాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతును గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను అని చెప్తున్నాడండి. దేవుని దృష్టికి నేను నీతిగా కనపడ్డాను కనుక సింహాలు నన్ను ఏమీ చేయకుండా వాటి నోళ్లు మూయించాడు అని చెప్తున్నారు. ఏం మూయించారు అని చెప్తున్నారండి? వాటి నోళ్లు మూయించాడు దేవుడు అని చెప్తున్నారు. ఎవరిని పంపించి? తన దూతలను పంపించి. ఈ రోజు మనం దేవుని ప్రేమలో ఉంటూ మనం ఆశీర్వదించబడుతూ ఉన్నా కూడా కొంతమంది ఏం చేస్తారంటే మనల్ని మన మీద ఎలా బురద చల్లాలి, మన మీద ఎలా అపనిందలు మోపాలి, మనల్ని ఎలాగా మనల్ని శ్రమల పాలు చెయ్యాలి అని ఆలోచించి బాధ పెట్టడానికి చూసేవారు లేరు అని అయితే మనం చెప్పలేమండి. ఎందుకంటే దేవునిలో మనం ఎదిగే కొద్దీ, దేవుని ప్రేమను మనం పొందుకునే కొద్దీ, దేవునికి మనం నిర్దోషత్వంగా కనపడి దేవుని చేత ఆశీర్వదించబడే కొద్దీ కూడా ఇలా ఏంటంటే ఇటువంటి సింహాలు, ఎందుకంటే బురద జల్లాలని చూసే సింహాలు, లేకపోతే ఏదో మాటల ద్వారా బాధ పెట్టాలని సింహాలు, ఒకవేళ వారవలేని తనంతో స్వార్థ బుద్ధితో మనల్ని ఏదో ఒక మాట ద్వారా గుచ్చి చూడాలనే సింహాలు ఈ లోకంలో మన చుట్టూ కూడా లేకపోలేదండి. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేని ద్వారా దానియేలుని రక్షించాడు? నోళ్లు మూయించాడు, సింహాల నోళ్లు మూయించాడు దూతలను పంపించి. ఈ రోజు కూడా మనం కూడా దేవుని దృష్టికి మాత్రమే నీతితోనూ నిర్దోషత్వంతోనూ కనపడగలిగితే అటువంటి ప్రార్థన దేవుడు మరి దానియేలుని ఎన్ని రకాలుగా ప్రార్థన చేయకూడదు అని చెప్పేసి బంధించాలి అనుకున్నా కూడా దానియేలు చేత ప్రార్థన మాన్పించలేకపోయారు ఏ ఒక్కరు కూడా, రాజుతో సహా. అలా ఏంటంటే ఈ రోజు ఎన్నో అవకాశాలు మనకున్నా కూడా ప్రార్థన చేయలేనటువంటి వారిగా ఉన్నాం. దానియేలు ఎన్ని మార్లు రోజుకు ప్రార్థన చేశాడో అన్ని మార్లు కూడా మనం ప్రార్థన చేయగలిగి దానియేలుకున్న నిర్దోషత్వాన్ని, నిజాయితీని కూడా మనం కూడా కలిగి ఉంటే కనుక మరి దేవుడు కూడా తన దూతలను పంపించి ఈ లోకంలో మన మీద ఎవరు బురద చల్లాలనుకుంటున్నారో, ఎవరు మనల్ని బాధ పెట్టాలని చూస్తున్నారో, మరి ఆశీర్వాదం అనేది మనకు లేకుండా మన ఎదుగుదలకు అడ్డుపడాలని ఎవరైతే చూస్తున్నారో వారందరినీ కూడా ఈ సింహాల నోళ్లు మూయించిన దేవుడు మరి వాళ్ళ నోళ్లు కూడా మూయించడంటారా? ఎందుకంటే తన దూతలను పంపించి వాళ్ళ నోళ్లు మూయించిన, సింహాల నోళ్లు మూయించిన దేవాతి దేవుడికి ఈ లోకస్తుల నోళ్లు మూయించి మనల్ని ఆశీర్వాదంతో నింపడం, మంద నిజమైన భక్తని దేవుడు మన వెంట పూర్తిగా ఉన్నాడు అని తెలియచేయలేడంటారా? ఖచ్చితంగా తెలియచేస్తాడు. కానీ ఏమి కావాలి అని అంటే కనుక మనం ఎలా ఉంటున్నాము అని దేవుడు మాత్రం చూస్తున్నాడని మనం గ్రహించగలిగితే కనుక మనం ఏంటంటే ఇంకో ఈ అబద్ధం ఆడుతున్నాను, లేకపోతే ఈ పొరపాటు పని చేస్తున్నాను, ఈ వ్యభిచారానికి లోనవుతున్నాను, ఈ దొంగతనానికి లోనవుతున్నాను, దేవునికి విరుద్ధమైన పనులు నేను చేస్తున్నాను, ఇటువంటి పనులు చేస్తుంటే దేవుడికి నేను నిర్దోషిలా కనిపిస్తానా? నాలో నీతి ఉందని దేవుడు చెప్తాడా? ఎన్నడూ చెప్పడు కదా. ఏదైతే దేవుడు వద్దన్నాడో దానికి దూరంగా ఉంటూ, ఎలా అయితే దేవుడు నడుచుకోమన్నాడో దానికి దగ్గరగా ఉంటూ ఆ అలవాటు పరంగా మనం నడిచినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకుండా, లోకం వైపు చూడకుండా దేవుని మాత్రమే చూడగలిగినప్పుడు నా దేవుడు నాకున్నాడు అని ఈ లోకమందంతటా కూడా దేవుని తర్వాతే ఎవరినైనా కూడా ప్రేమించగలిగే మనసున్నప్పుడు, ఎందుకంటే పూర్తిగా మనం దేవుణ్ణే ప్రేమించాలండి. ఏదైనా ఈ లోకంలో దేవుడు తర్వాతే అనేది మాట ద్వారా కాదండి, మనసు ద్వారా ఉండాలి. ఎందుకంటే దేవుడేనమ్మా నాకు ముందని చెప్పేసి మనం అందరం చెప్తూ ఉంటామండి. కానీ ఆ మాటలో యథార్థత ఉందో లేదో, నీతి ఉందో లేదో దేవాతి దేవుడికి మరుగై ఉంటుందంటారా? అది మరుగై ఉండదు. ఎందుకంటే నిజముగా నాకు దేవుడి తర్వాతే ఏదైనాను అని చెప్పేసి మనం చెప్పగలిగే విధంగా ఉంటే కనుకండి, మనలో నిర్దోషత్వాన్ని బట్టి, మనలో నీతిని బట్టి ఈ లోకపు శ్రమల నుంచి తప్పించడం దేవునికి ఏ అసాధ్యమైన పనే కాదండి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా శోధన అనేది, వేదన అనేది, అనారోగ్య పరిస్థితి అనేది సహజంగా వచ్చేవి. కానీ దేవుని చిత్తమైతే కనుక వాటినన్నింటినీ కూడా మనం దూరపరిచి మనల్ని ఎవరైతే బాధ
బాధపడుతున్నారో, మన 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 సమస్యలతో ఏ సమస్యలతో అయితే నలిగిపోతున్నామో, ఏ బంధువులు అయితే మనల్ని బాధ కలిగిస్తున్నారో, వేదన కలిగిస్తున్నారో, ఏ ఇరుగు పొరుగు వారైతే మనల్ని కష్టపెట్టాలని మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని జీర్ణించుకోలేక మన మీద బురదలు జల్లుతున్నారో, ఇటువంటి సింహాలన్నింటి నోళ్ళు కూడా మూయించగలిగిన వాడు దేవాతి దేవుడు ఒక్కడే అండి. ఈ రోజు దానియేలు ఎలా ఉన్నాడో దేవుని దృష్టికి మనకు అర్థమైంది కదా. మరి మనము దేవుని దృష్టికి ఎలా ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకుని మరీ ప్రార్థన చేయాలండి. ఎందుకంటే మన ప్రార్థనలో యథార్థత ఉండాలి, మన ప్రార్థనలో నీతి ఉండాలండి. మనం యథార్థత కలిగిన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటేనే మనం చేసే ప్రార్థనకు కూడా ఒక యథార్థత ఉంటుంది. అటువంటి యథార్థమైన ప్రార్థన చేయగలిగిన వాటు చెయ్యగలిగిన నాడు మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా కనిపిస్తాము. మరి ఎటువంటి శ్రమల నుంచి అయినా సరే, ఎటువంటి శ్రమలనే సింహాల నుంచి, అనారోగ్యాలనే సింహాల నుంచి, మరి శత్రువులనే సింహాల నుంచి, ఇలా అనేకమైన ఒక మనిషిని నలుగగొట్టడానికి ఏవైతే కారణమైన సింహాలు ఉన్నాయో వాటి అన్నింటి నోళ్ళు కూడా మూయించగలిగిన దేవుడు మన దేవుడండి. ఎందుకంటే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి గొప్ప సమస్యలైనా కూడా మనం ఎదుర్కోవచ్చు. ఎలా? దేవుని ద్వారా. దేవుడు మన దగ్గరికి దూతలను పంపించి మరి ఆ సమస్యల్ని ఎదుర్కోగలిగే సత్తా మనలో ఉంచుతాడు. దేవుడు ధైర్యాన్ని మనం ఉంచుతాడు. దానియేలుకు కాన్ఫిడెంట్ ఉంది, నేను జీవం కలిగిన దేవుని సేవిస్తున్నాను, నేను దేవుని దృష్టికి నీతిపరుణ్ణే కాబట్టి తప్పనిసరిగా నా దేవుడు నన్ను కాపాడుతాడు అని చెప్పేసి దానియేలుకి ఒక కాన్ఫిడెంట్ ఉంది. ఈ రోజు అటువంటి నిర్ధారణ మనలో ఉందా? నేను దేవుని దృష్టికి ఇలా ఉన్నాను, అందుకని ఎటువంటి శ్రమ వచ్చినా కూడా తప్పనిసరిగా నా దేవుడు విడిచిపెట్టడం అనే కాన్ఫిడెంట్, యథార్థమైన కాన్ఫిడెంట్ నీలో ఉందా, నాలో ఉందా అని చెప్పేసి ఈ రోజు పరిశీలన చేసుకునండి. మరి దానియేలును కాపాడిన ఆశీర్వాదాన్ని వెతుకుతున్న మనము అలా ఆశీర్వదించబడడానికి దానియేలు ఏం చేశాడో కూడా ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి, నీకును నాకును చెప్తున్నాడు కాబట్టి, అటువంటి ఆలోచన కలిగి మనం జీవిస్తూ దేవుని దృష్టిలో మనం ప్రియ బిడ్డలుగా ఎంచబడే విధంగా ఉండే విధంగా మన అందరం ఉండాలని చెప్పేసి నేనైతే దేవుని పేరట కోరుకుంటున్నానండి. మరి కొద్ది మాటలు దేవుడు మీ వినికిడిలో నా వినికిడిలో ఫలింప చేయును గాక. ఆమేన్. మరి వసంత ప్రసాద్ అనే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి దేవుని మహాకృపను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మీరు ఈ అధ్యాయం అంతా కూడా చదవాలని, మరి మీరు మోకరించి ప్రార్థన చేసుకుని దేవుని దృష్టిలో మీరు నేను కూడా ప్రియబిడ్డలుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా ఉండాలని నేనైతే తప్పకుండా కోరుకుంటున్నానండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.